Hi friends, this is Ragvi of MA Bid. Today I would like to share with you lesson number 6th class, lesson number 4, part number 2. Already we have discussed yesterday up to here andi. ఓకే, సముద్ర మట్టం గురించి ఈ బాక్స్లో ఉన్న మ్యాటర్ను కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. సమతలంగా ఉంటాయి. మనం మైదాన ప్రాంత వాసులం. ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు. జనసాంద్రత అధికంగా ఉంటుంది. సారవంతమైన నేలలు ఉండడం వల్ల మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువ. రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జన నివాసయోగ్యంగా ఉన్నాయి. భారతదేశంలో గంగా, సింధు నదీ మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. అవే కాక ఇతర నదీ వ్యవస్థలను వెంబడి ఏర్పడిన చిన్న డెల్టా మైదానాలు అనేకం భారతదేశంలో ఉన్నాయి. డెల్టా గురించి చెప్పాను కదండి. కృష్ణా జిల్లా హంసలదేవి అదంతా కూడా డెల్టా. ఆలోచించండి, స్పందించండి. మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సులభం. కారణం చెప్పండి. మైదాన ప్రాంతాలు ఎందువలన ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి? 2 కారణాలు రాయండి. సాధారణంగా మైదాన ప్రాంతాల్లో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి. ఇందువలన ఈ రకమైన నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం. పైన ఉన్న పర్వతాలు, మైదానాలు, పీఠభూమి చిత్రాలను చూసి మీ ప్రాంతం దేన్ని పోలి ఉందో గుర్తించండి. ఓకే, అలా క్వశ్చన్స్ ఒకసారి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి నేర్చుకుందాము. మన రాష్ట్రం పచ్చదనాల స్వర్గం. మన రాష్ట్రం పచ్చదనాల స్వర్గం. పచ్చదనానికి, హరిత ఆంధ్రకి చాలా చాలా కృతజ్ఞతలు. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కలిగి ఆర్థికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారం. భారతదేశంలో గల 28 రాష్ట్రాల్లో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇది మనం ఏ దిక్కులో ఉన్నాము? ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. మనం ఆగ్నేయ దిక్కులో ఉన్నాము. 28 రాష్ట్రాలు ఉన్నాయనేది బిట్టుపడుతుంది. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మనం ఇప్పుడు ఏ మైదానంలో ఉన్నాము? తూర్పు తీర మైదానంలో ఆనుకుని ఉన్నాము. ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు. ఉత్తరాన మనకేమున్నాయి? ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణాన తమిళనాడు. పశ్చిమాన ఏముంది? తెలంగాణ. నైరుతిలో కర్ణాటక ఉంది. నైరుతి దిక్కులో మనకి కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉంది. నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉంది. ఇప్పుడు ఆ లైన్ మొత్తం కూడా బిట్టుపడే అవకాశం ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశపు తూర్పు తీర మైదానంలో తూర్పు తీర మైదానాన్ని ఆనుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఉత్తరాన ఛత్తీస్గఢ్ ఉంది. ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. దీనికి సరిహద్దులు. ఈ సరిహద్దులు చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఒక్కొక్కటి బంగారం లాంటి వాక్యాలు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణత పరంగా 7వ పెద్ద రాష్ట్రం. 2011 అయితే జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా అయితే 10వ పెద్ద రాష్ట్రము, విస్తీర్ణ పరంగా అయితేనేమో 7వ పెద్ద రాష్ట్రం. కోస్తా, ఆంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. కోస్తా, ఆంధ్ర, రాయలసీమ. ఇప్పుడు మనం కోస్తా ప్రాంతంలో ఉన్నామా, కోస్తా ఆంధ్రాలో ఉన్నామా, రాయలసీమలో ఉన్నామా? మనది కోస్తా ఆంధ్ర. ఓకే, కోస్తా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. అంటే భారతదేశం తీర ప్రాంతంలోనే, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మనం ఉన్నాము. 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన కృష్ణా డెల్టా, పెన్నా డెల్టా, గోదావరి డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను అధిక జనసాంద్రతను కలిగి ఉంటుంది. ఈ కోస్తా ఆంధ్ర అనేది. రాయలసీమ ఈ ప్రాంతం ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్న 4 జిల్లాలు సమాహారంగా రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది రాయలసీమ. ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటలకు కేంద్రంగా మారింది రాయలసీమ. ఓకే అండి. ఇప్పుడు ఆ రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటున్నాడు? 4 జిల్లాలు ఉన్నాయంటున్నాడు. ఇప్పుడు కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాలు ఉన్నాయి. అంటే టోటల్గా మనం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మనకి 13 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని జిల్లాలన్నీ ఇచ్చేశాడు. తిరుపతి, ప్రకాశం,
చూడండి అన్ని జిల్లాలు, ఈస్ట్ గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ అంటే ఈ 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ప్రకాశం, అట్లా అన్ని జిల్లాలు ఇచ్చాడు. టోటల్గా ఎన్ని ఉన్నాయంటున్నాడు? రాయలసీమ ఏమో 4 జిల్లాలు, కోస్తా ఆంధ్రానేమో 9 జిల్లాలు అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు, మనం చేద్దాం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు పై నుంచి కిందికి రాయమంటున్నాడు. రాయలసీమ జిల్లాల పేర్లు రాయమంటున్నాడు. మీ గ్రామం, పట్టణం, నగరం పేరు, జిల్లా పేరు, మీ జిల్లాకి సరిహద్దుగా ఉన్న జిల్లాలు, మీ జిల్లాకి సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు, ఇవన్నీ కంప్లీట్ చేయమంటున్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాల్లో చాలా వైవిధ్యత ఉన్నది. నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పు ప్రాంతంలో తూర్పున తూర్పు కనుమలు ఉండి వీటి అంచులు బంగాళాఖాతం వైపుకు వాలి ఉంటాయి. అంచులు ఎలా ఉంటాయి? బంగాళాఖాతం వైపుకు డౌన్ అయి ఉంటాయి. మన రాష్ట్రంలో పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు ప్రధాన భూస్వరూపాలు. మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ప్రధాన భూస్వరూపాలు ఏంటి? మన రాష్ట్రంలో పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు ప్రధాన భూస్వరూపాలు. పర్వతాలు, కొండలు. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన పర్వతాల్లో అత్యధిక భాగం కొండలు వరుసలుగానే ఉన్నాయి. అయితే అక్కడక్కడ ఈ కొండల వరుసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడా కూడి ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఈ కొండల వరుసలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఎలా విడదీస్తున్నాయి? ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. వీటిలో అత్యధిక ఎత్తైనవి, ఒక మాదిరి ఎత్తైనవి కూడా ఉన్నాయి. అంటే టాప్ మోస్ట్ హైట్ లో ఉన్నవి, మీడియం హైట్ లో ఉన్నవి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి. ఇవి సుమారు 1200 మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి. 1690 మీటర్ల ఎత్తుగల అరకులోయలోని అరోమకొండ, జిందగడ 1600 జిందగడ ఎంతంటండి 1690 మీటర్ల ఎత్తుగల అరకులోయలోని అరోమకొండ, జిందగడ మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం. ఏంటండి? అరోమకొండ, జిందగడ. చాలా ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలోని కొండలు కూడా అక్కడక్కడ కొన్ని పర్వత నిర్మాణాలను పోలి ఉన్నాయి. ఎక్కువ శాతం కొండలైతేనే ఉన్నాయి, పర్వతాలను పోలి ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ జిందగడ అనేది ఎత్తైన శిఖరం. ఎక్కడుంది? అరోమకొండ, అరకులోయలో ఉంది. అరకులోయలో ఉన్న అరోమకొండ, జిందగడ చాలా ఎత్తైన శిఖరం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను 7 ముంపు మండలాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డాయి. ఆ 7 ముంపు మండలాలను కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే విలీనం చేశారు. వరరామచంద్రాపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం గ్రామం తప్ప మండలాలు భద్రాచలం తప్ప అంటున్నాడు. మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏలూరు జిల్లాలోని విలీనం చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఏలూరు జిల్లాలో కలిపారు. కొండల పేర్లు: యారాడ, అనంతగిరి కొండలు విశాఖపట్నం, బైసన్ కొండలు, పాపికొండలు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. మొగల్రాజపురం, కొండపల్లి కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. బేరంకొండ, నాగార్జునకొండ, బేరంకొండ, నాగార్జునకొండ ఏ జిల్లాలో ఉన్నాయి? చూడండి, బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ గుంటూరు, పల్నాడులో ఉన్నాయి. వెలికొండలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో ఉన్నాయి. వెలికొండలు నల్లమల, ఎర్రమల, కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నాయి. వెలికొండలు, పాలకొండలు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శేషాచలం, శేషాచలం కొండలు, హార్సిలీ కొండలు చిత్తూరు, తిరుపతిలో ఉన్నాయి. పెనుకొండ, మడకసిర కొండలు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలన్నీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ లిస్ట్ గా ఇచ్చాడు కాబట్టి బిట్టుపడే ఛాన్స్ ఉంటుంది. ఈ కొండలు చార్నోకైట్, కాండలైట్ రాళ్లతో ఏర్పడ్డాయి. ఎటువంటి రాళ్లతో ఏర్పడ్డాయి? ఈ రాళ్ల పేర్లు చార్నోకైట్, కాండలైట్ రాళ్ల
రాళ్లతో ఏర్పడినవి. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, బొర్రా గుహలు, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాపికొండలు ఈ నైసర్గిక భూస్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు. మీకు తెలుసా లమ్మసింగి లేదా లంబసింగి విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీన్ని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. లంబసింగి చాలా ప్రసిద్ధిగాంచింది. ఓకే. కొండ ప్రాంతాల్లో నేలలు ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి. సామాన్యంగా ఇవి రాతి పొరలతో కూడిన ఎర్ర నేలలు. ఇవి చాలా ఎత్తులో ఉండడం, నీరు సహజంగా పల్లానికి ప్రవహించడం చేత ఇక్కడ నీరు నిలబడకుండా కిందికి జారిపోవటంతో ఈ నేలలు కాఫీ తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎక్కడ కొండ ప్రాంతాల్లో నేలలు ఎలా ఉంటాయి? ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి. సామాన్యంగా ఇవి రాతి పొరతో కూడిన ఎర్ర నేలలు. అంటే కొండ ప్రాంతాల్లో ఏ నేలలు ఉంటాయి? ఎర్ర నేలలు ఉంటాయి, రాతి పొరతో ఉంటాయి. ఇవి చాలా ఎత్తులో ఉండడం, నీరు సహజంగా పల్లానికి ప్రవహించడం వల్ల ఇక్కడ నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో ఈ నేలలు కాఫీ తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి. ఓకే. జూమ్ వ్యవసాయము లేదా పోడు వ్యవసాయము అంటారు. కొండ ప్రాంతాల్లో పోడు అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీన్ని పోడు అనగా స్థల మార్పిడి వ్యవసాయము లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రజలు అడవిలో కొండ ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తరువాత భూసారం తగ్గటం వల్ల వేరే స్థలానికి మారతారు. జొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలో పండిస్తారు. జొన్న పంటలను ఈ జూమ్ వ్యవసాయ పద్ధతిలో పండిస్తారు. ఇప్పుడు ఆచరణలో లేదు. ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెలకి వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచెను నిర్మిస్తారు. పెరటి తోట కొరకు ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు.